నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కంటే రిజల్ట్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. చాలా ఉత్కంఠ నెలకొంది. అందులో ముఖ్యంగా కొన్ని స్థానాలు అంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కరిలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అందులో పిఠాపురం నియోజకవర్గం ఒకటి. మరి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఏ పార్టీ గెలవబోతోంది ఏంటి? వంగా గీత గారు గెలవబోతున్నారు, లేకపోతే జనసేనాని పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారా? దీనికి సంబంధించి వంగా గీత గారి ఆడియో లీక్ ఏదో బయటకు వచ్చిందని అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. ఏపీలో ఎలక్షన్స్ గురించి ఏ రకంగా అయితే ఎదురు చూశారో దానికంటే ఎక్కువగా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు అని అంటున్నారు. అందులో ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఇక్కడ ఎవరు గెలుపు తగ్గించుకోబోతున్నారు ఏంటనేది కూడా ఉంది. అందులో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన గెలవబోతుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలవబోతుందా అని కూడా ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది అంటున్నారు. మరి ఇంతకీ ఎవరు గెలవబోతున్నారు? అలాగే వంగా గీత గారు ఆడియో ఏదో లీక్ అయిందని కూడా అంటున్నారు. అసలు ఏం లీక్ అయింది? ఆ లీక్లో ఈవిడేం మాట్లాడారు? అంటే ఈసారి మీరు చెప్పినట్టు ఎన్నికలే ఉత్కంఠగా ఉంటే ముఖ్యంగా పిఠాపురం అందరి దృష్టి పిఠాపురాన్ని ఆకర్షించింది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిల్చున్నారు. గతంలో 2 చోట్ల నుంచి ఓడిపోయి ఒక చోట గెలిచినా మళ్ళా కాదు గెలవలేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు దాన్ని తిమ్మిని బెమ్మిని చేశారు, మనకు తెలుసు. కానీ ఈసారి ఆయన ఈ 10 ఏళ్ల అనుభవం కావచ్చు, తెలుగుదేశంతో వారు పొత్తు పెట్టుకోవటం కావచ్చు, తర్వాత అటు బీజేపీ కూడా కలవటం, ఇవన్నీ కలిపి ఈ పిఠాపురంలో ఆయన నిల్చోవడం ఇదంతా కూడా ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసింది. అంటే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ 1,00,000 మెజార్టీ దాటుతుంది, 1,00,000 మెజార్టీ పైగా తెచ్చుకుని గెలుపు పొందుతాడు అనేది ఒకటి వచ్చింది. తర్వాత సర్వేలు కూడా 50,000 పైచిలకే ఆయనకి మెజార్టీ వస్తుందని చెప్తూ వచ్చాయి. అయితే వంగా గీత గారు అటుపక్క ఆయనకి ప్రత్యర్థిగా వైసీపీ నుంచి నిల్చున్న వంగా గీత గారు మాత్రం మొదటి నుంచి కూడా నేనే గెలుస్తాను, నేను లోకల్ మనిషిని, ఈయన బయట నుంచి వచ్చాడు అంటూ రకరకాలుగా మాట్లాడారు. సినిమా మనిషి అంటూను. అయితే వంగా గీత గెలుస్తాను అనుకున్న వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గెలుస్తారని ఎలా చెప్పారు అనేది ఒక ఆడియో వచ్చింది. అనేది ఆవిడ ఆడియోలో ఏం చెప్పినట్టుగా ఉందంటే, ఆవిడ ఒక సెలబ్రిటీ పవన్ కళ్యాణ్, తర్వాత ఒక పార్టీ ప్రెసిడెంట్, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ 80 నుంచి 1,00,000 మెజార్టీతో గెలుస్తారు అని వంగా గీత చెప్పినట్టుగా ఒక ఆడియో వైరల్ అవుతుంది. అయితే ఇది జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని బాగా వైరల్ చేస్తున్నారు. అంటే మాధ్యమాల్లో, అంటే సోషల్ మీడియాలో బాగా అది వైరల్ అవుతుంది. అయితే నిజంగా వంగా గీత మాట్లాడారా? ఏమో మాట్లాడి ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే ఆవిడ డే 1 నుంచి కూడా ఆవిడ విపరీతంగా తిరిగింది. కానీ పవన్ కళ్యాణ్ కోసం సెలబ్రిటీలు రావడం, తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న సినిమా వాళ్ళందరూ రావడం, తర్వాత జబర్దస్త్ ఆర్టిస్టులు రావడం, ఇదంతా కూడా వీళ్ళందరికీ వైసీపీ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా మారింది. ఎందుకంటే వంగా గీత వైపు ఆ రకంగా వచ్చేవాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ అదేం చిత్రమో కానీ పవన్ కళ్యాణ్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకెవరికి లేరండి. అది ఎందుకు అనేది మనకు తెలీదు. పవన్ కళ్యాణ్ అనే అతన్ని ప్రేమించినంతగా ప్రజలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, వేరే ఏ సినిమా యాక్టర్నైనా ప్రేమించారన్న ఒక సందేహం అందరిలో వస్తుంది. పవన్ కళ్యాణ్ పేరు వింటేనే అంత ఇది ఉంటుంది. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ కోసం వీళ్ళందరూ రావడం, సెలబ్రిటీలు రావడం, చిరంజీవి గారు కూడా వస్తారని అనుకోవడం, ఆయన చివరిగా ఆయన ఒక వీడియో ఒకటి వదలటం, మా తమ్ముడిని గెలిపించండి అన్నట్టుగా చెప్పటం, అంతకుముందు పవన్ కళ్యాణ్ వెళ్ళి చిరంజీవి గారు ఆశీస్సులు తీసుకోవటం, ఇవన్నీ కూడా వంగా గీత లాంటి వాళ్ళకి ఒక ఇబ్బందిని కలగజేశాయి. ఎందుకంటే ఆవిడ అసలే ఓడిపోతాను అనుకుంటున్న వ్యక్తికి ఏదో పుండు మీద కారం చల్లినట్టుగా అయింది ఆవిడకి. దాంతో ఆవిడ చిరంజీవికి నేను బాగా తెలుసు, చిరంజీవి గారే నేను రాజకీయాల్లో రావడానికి ఆయనే మూల కారణం, చిరంజీవి గారు నా గురించి నెగిటివ్గా మాట్లాడరు, చిరంజీవి గారికి నేనంటే ఎంతో ఇష్టం అంటే ఆవిడ చెప్పుకొచ్చారు. సరే, మీరు ఒకసారి రాజకీయాల్లో ప్రత్యర్థిగా నిల్చున్నాక అవతలి వ్యక్తి మనకు తెలుసున్నా చుట్టమైనా పక్కమైనా మనం మాట్లాడకూడదు. సరే, చిరంజీవి గారు ఒకవేళ పవన్ కళ్యాణ్ తమ్ముడు కోసం వచ్చి మాట్లాడినా కూడా మనకు అనవసరమైన, మీరు గెలుస్తాను అన్న నమ్మకం ఉన్నప్పుడు ఇవన్నీ అనవసరం కదా. వంగా గీతకి నేను గెలుస్తాను అనుకున్నప్పుడు ఆవిడ కొంగు చాచి అడుగుతున్నాను అని ఏడవక్కర్లేదు. ఆవిడ పోలింగ్ రోజు ఏం జరిగిందంటే, జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఈవిని గుర్తించకుండా మీరు గాజు గ్లాస్కే ఓట్ వేయండి అని అడిగారని చెప్పి అదో గొడవ చేసింది. ఆ గొడవ చేయడంతో ఆగకుండా నేను వంగా గీత నన్ను గుర్తుపట్టలేదా, తర్వాత ఎర్రకండువా వేసుకొచ్చారని అదొక గొడవ చేసి పోలీసులకు ఫోన్ చేసి ఏమనుకుంటున్నారు అసలు, ఏంటి ఎర్రకండువాలు ఎలా వేసుకొని ఇస్తారు, మీరు ఎర్రకండువాలు ఎలా వేసుకొని ఇస్తారు, అవి జనసేన కండువాలు, మా వైసీపీ వాళ్ళు కూడా కండువాలు వేసుకొని వస్తారంటూ గొడవ చేసింది. అంటే ఒక అభద్రతా భావంతో ఆవిడ ఈ రకంగా ప్రవర్తించి ఉండొచ్చని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం గెలుస్తాము అనుకున్నప్పుడు మనకేది సమస్య లేదు. సరే ప్రత్యర్థి వచ్చాడా రాలేదా, లేకపోతే వాళ్ళు ఎవరికి ఓటేయమంటున్నారో అది ఆవిడకి అనవసరం. అది నేను గెలుస్తాను, వైసీపీ ఫ్యాన్ గుర్తుకి ప్రజలు ఓటేస్తారు అనుకున్నప్పుడు, ఒకవేళ పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న నటులందరూ వచ్చారు, రామ్ చరణ్ వచ్చాడు, ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ వచ్చారు, వరుణ్ తేజ్ వచ్చారు, అందరూ వచ్చారు. సో వస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులుగా వచ్చారు, వాళ్ళు నటులుగా రాలేదు అక్కడ. అదేవిధంగా జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ ఫస్ట్ నుంచి వాళ్ళకి పవన్ కళ్యాణ్ మీద అభిమానం కాబట్టి వాళ్ళు వచ్చారు. దాని మీద కూడా రోజా లాంటి వాళ్ళు సెటైర్లు కూడా వేస్తారు కదా, మీరెంత, మీ బతుకులెంత, మీరు చిన్న ఆర్టిస్టులు అంటూ. అక్కడ ఆర్టిస్ట్ అన్నవాడు చిన్న పెద్ద కాదు కదా, ఆర్టిస్ట్ ఈజ్ డిఫరెంట్ అండ్ అభిమానంతో రావటం అనేది వేరే. అవును. సో ఆవిడ ఆ రకంగా మాట్లాడకూడదు. ఆవిడ కూడా ఒక చిన్న స్థాయి నుంచే ఆవిడ హీరోయిన్గా ఎదిగింది. ఆవిడ తర్వాత మళ్ళీ చిన్న తెరకు వచ్చింది. ఆవిడ చిన్న తెరలో కూడా ఆవిడ జబర్దస్త్కి ఆవిడ జడ్జిగా వ్యవహరించింది. అప్పుడు ఒక సినిమాలో ఇండస్ట్రీ నుంచి మళ్ళీ నువ్వు చిన్న తెరకు ఎందుకు వచ్చావని ఎవడ అనలేదు కదా. సరే నీ ఇష్టం, నీకు డబ్బులు కావాలి, నువ్వు వచ్చావు, అది నీ వ్యక్తిగతం అది. కానీ ఎవరిని మనం కించపరచకూడదు. ఆవిడ ఆ రకంగా ఈ జబర్దస్త్ ఆర్టిస్టులందరినీ కించపరిస్తే, అలా అనుకుంటే మీరు కూడా ఒక ఆర్టిస్టేను, మీరు ఒక మామూలు ఆర్టిస్టేను, మేము మిమ్మల్ని అనగలం, ఇంతవరకు మీరు అంటున్నాం, ఇంక మీదట నువ్వు అంటాం మేమని వాళ్ళు అన్నారు. సో నేను అనేది ఏంటంటే, మన అవతల వ్యక్తిని ఎప్పుడూ కూడా ఏ రకంగానూ కించపరచకూడదు. మనం ఎప్పుడైతే మన స్థాయి తగ్గించుకుంటామో అవతల వాళ్ళు మన అనడానికి మన అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి వంగా గీత కావచ్చు, లేకపోతే రోజా కావచ్చు, లేకపోతే వైసీపీలో ఎవరైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ నెగ్గకుండా చూడాలి అని అనుకోవడం వేరు, దానికోసం కించపరిచే మాటలు మాట్లాడటం, ఇలా పనికిమాల మాటలు మాట్లాడటం అనవసరం. కాబట్టి ఇది ఆ రకంగా జరిగింది. ఏదేమైనా వంగా గీత గారు మాట్లాడారా లేదా అనేది మనకు తెలియదు, ఆ ఆడియో ఆవిడదా కాదా అనేది మనకు తెలియదు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సో అది ఆవిడ మాట్లాడారా లేదా అనేది ఆవిడే వివరణ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గెలుస్తారనేది అందరికీ తెలిసిన సత్యమే. 4వ తారీఖు మనం చూద్దాం. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గెలవకూడదని చెప్పేసి వైసీపీ చాలా ప్రయత్నాలు చేసిందని చెప్పేసి విన్నాము. కుట్ర కూడా పన్నారు, రౌడీ షీటర్లని వాళ్ళని వీళ్ళని కూడా బెదిరించడానికి కోసం పిఠాపురం నియోజకవర్గంలో దింపారని కూడా అన్నారు. బట్ ఇప్పుడేమో ఒక ఆడియో లీక్ ద్వారా వంగా గీత గారు జనసేనాని గెలవబోతున్నారు పిఠాపురంలో, అండ్ మెజారిటీ కూడా ఎంత ఉందని చెప్పేసి కూడా ఆవిడ చెప్పారు అన్నట్టుగా ఒక ఆడియో చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. చూద్దాం ఉండదు ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.